అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి మార్చి 14వ తేదీన శుక్రవారం వీరి యొక్క దిన ఫలితాలను చూసుకున్నట్లయితే వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు, ఆ శుభవార్త కోసం అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవడం వలన కుంభరాశి వారికి రేపటి రోజున మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ, ప్రేమ సమస్య కానీ, వివాహ సమస్య కానీ, లేదంటే సంతాన సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారానే తెలియజేస్తారు. పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకైతే ఒక చక్కని పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మార్చి 14వ తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి రేపటి రోజున ఒక మంచి ఎప్పటి నుండో ఒక మంచి వార్త వినాలని చెప్పి ఎవరైతే కుంభరాశి వారు కలలు కంటూ ఉన్నారో వారి కలలు నిజంగా రేపటి రోజున నిజం కాబోతున్నాయని చెప్పుకోవాలి. కుంభరాశి వారు కొన్ని ఏళ్ల తరబడి నుండి ఎవరైనా కానీ వారికి ఆస్తి తగాదాలు ఉన్నా కానీ, లేదంటే ఆస్తికి సంబంధించినటువంటి పత్రాల విషయంలో కానీ, లేదంటే కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో వెనకడుగు వేస్తూ ఇక మాకు దాని ద్వారా ఎటువంటి ఫలితం రాదు, ఎటువంటి మార్పు మాకైతే కనిపించడం లేదని చెప్పి కుంభరాశి వారు ఎవరైతే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వార్త కోసం నిరాశ చెంది నిస్పృహలో మునిగిపోయి ఉంటారో అటువంటి వారికి రేపటి రోజున ఒక మంచి వార్త అయితే వీటికి సంబంధించినటువంటి పత్రాలకు సంబంధించినటువంటి విషయాలు అయితే మీకు అన్ని విధాలుగా మంచి శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అయితే ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా వీరికి సంబంధించినటువంటి విషయాలను ఎవరితో కూడా తొందరగా పంచుకోరు. కష్టమైన సమస్య అయినా, లేదంటే కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా కానీ వీరు ఎవరితో కూడా చెప్పుకోరండి. ఎంతటి కష్టమైనా కానీ వీరు ఓపికగా భరిస్తూ ఉంటారు. కానీ ఆ కష్టాన్ని బయట పెట్టుకొని ఎవరితో కూడా చెప్పుకోరు. ఎందుకంటే నలుగురిలోనూ చెప్పుకొని నామూషిగా ఫీల్ అయిపోవడం కంటే మనకు మనమే ఆ సమస్యను ఎదుర్కోవాలి అని చెప్పేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అలాగే వీరికి సంబంధించినటువంటి కుటుంబ విషయాలు కూడా ఎవరితో కూడా చెప్పుకోరు. చెప్పుకొని నలుగురు ముందు కూడా మేము కొంచెం తక్కువ అవ్వడం కంటే కూడా చెప్పుకోకుండా మేము ఆ సమస్యలను ఎదుర్కోవడం వలన ఈరోజు కాకపోయినా రేపైనా ఈ జీవితంలో మా సమస్యలను మేము ఎదుర్కొనేటటువంటి ఒక మంచి మార్పు అయితే భగవంతుడు మాకు ఇస్తాడేమో, ఇంకాస్త ముందుకు వెళ్ళే కొద్దీ మాకు మంచి రోజులు వస్తాయేమో అనేటటువంటి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారికి ఏమిటంటే పాపం కష్టం తర్వాత కష్టం పలకరిస్తూనే ఉంటుందండి. ఏలినాటి శని ప్రభావం వలన వీరికి ఎప్పుడూ కూడా ఏ ఒక్క కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీరు ఈ యొక్క కష్టాలను అధిగమించడానికి, అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు తప్పకుండా నవగ్రహ ఆరాధన చేసుకోవాలి. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం మీరు స్వామివారిని తప్పకుండా ఆరాధించాలి. అలాగే ప్రతిరోజు కూడా మీకు వీలైతే తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు అన్ని విధాలా మేలు చేస్తుంది. అయితే తప్పకుండా రోజు చేసుకోవాలా, మేము చేసుకుంటేనే బాగుంటుందని అనుకుంటే మీకు వీలు కుదరకపోతే, సమయం కుదరకపోతే ఏం చేయాలంటే కనీసం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల ఆలయాన్ని సందర్శించి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ నమస్కారం చేసుకోవడం వలన కూడా మీకు ఏలినాటి శని ప్రభావం అయితే కాస్త తగ్గుముఖం పడుతుందండి. అలాగే శనివారం నాడు మీకు వీలుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నువ్వుల నూనెతో స్వామివారిని అభిషేకించడం, లేదంటే నల్లని వస్త్రాన్ని దానం చేయడం, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి యాచకులకు మీ ద్వారా ఏదైనా కానీ వారికి సంబంధించినటువంటి అవసరానికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడం, ఇలాంటివి చేయడం వలన కూడా మీకున్నటువంటి ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతుంది. అలాగే మీ కష్టాలు సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని ఎటు కూడా కదలనివ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడితే మీరు ఏం చేయాలంటే స్వామి శని భగవానుడిని ఎప్పుడు కూడా దూషించకూడదండి. మాకు ఇటువంటి సమస్యలు శని భగవానుడి వలన కలుగుతున్నాయని చెప్పి ఎప్పుడు కూడా దూషించకూడదు. స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలను, అష్టోత్తరాలను, లేదంటే స్వామివారికి సంబంధించినటువంటి భక్తి కథలను, భక్తి గీతాలను ఆలకిస్తూ ఎక్కువగా స్వామిని మననం చేసుకుంటూ, స్వామి మాకు ఈ కష్టం కలుగుతుంది కాబట్టి ఈ కష్టం నుండి మాకు ఏదో ఒక బయటపడేందుకు
ముందుకు ఏదైనా గమ్యం చూపించండి, లేదంటే ఈ సమస్యను ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వండి అని చెప్పి మనసారా స్వామిని వేడుకున్నా కూడా స్వామి మనం అనుకున్నంతగా అంటే కఠినంగా అయితే ఉండరండి శని భగవానుడు. తప్పకుండా ఆయన ఎప్పుడూ కూడా అంటే భక్తుల పాలిట కల్పవృక్షం అనే చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పుకోవాలంటే స్వామి కరుణిస్తే అంతటి కరుణామూర్తి ఎవరు ఉండరనమాట. అంత పరమ కరుణామూర్తి శని భగవానుడు. కాబట్టి ఆయన్ను తృప్తిపరిచేందుకు ఆయనకి ఇష్టమైనటువంటి కొన్ని ప్రీతికరమైనటువంటి పనులు చేసుకోవడం వల్ల కూడా ఏళ్ళనాటి శని ప్రభావం వలన ఎవరైతే బాధపడుతూ ఉంటారో కుంభరాశి వారు, వారికి తగినటువంటి మంచి అంటే సఫలీకృతంగా స్వామివారు మనను వెంటనే కరుణించి మనకు తగినటువంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తారు. కాబట్టి మీకు తగినంత అంటే బాగా భారీగా విరాళాలు ఇవ్వడమో, లేదంటే ఎవరికైనా కానీ భారీ ఎత్తున దాన ధర్మాలు చేయమనో చెప్పడం లేదు. మీకు తగినటువంటి శక్తి ఉన్నంత వరకు ఎవరికైనా కానీ పేదవారికి దానం చేయడమో, లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మీ వంతుగా ఏదైనా సహాయపడటమో, ఇలాంటివి చేయడంలో మీరు కనుక ముందుంటే మాత్రం తప్పకుండా మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం దక్కుతుంది. అలాగే కొంచెం కుక్కకో లేదంటే కాకికో అన్నం పెట్టడం, మీరు తినబోయే ముందుగా ఒక చిన్న ముద్ద చేసుకొని చక్కగా కాకికి పెట్టడం, కుక్కకు పెట్టడం, ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల కూడా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఏదైతే కావడం లేదు, ఈ పని మాకు కావడం లేదని చెప్పి ఏదైతే నిరుత్సాహపడతామో అలాంటి పనులు కూడా జరుగుతాయి. ఇక ముఖ్యంగా విషయాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి రేపటి దినఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే ఉదయం నుండి సాయంత్రం లోపు వీరికి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి అయితే తలెత్తుతాయండి. అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ, లేదంటే కొంచెం ప్రయాణాలు చేసుకునే ముందు కొంచెం ఆచితూచి జాగ్రత్త పడటం అవసరం. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులతో కూడా చక్కగా అంటే ఎప్పటికీ కూడా మీరు ప్రతి ఒక్క రోజు కూడా మీరు ఆచితూచి అడుగులు వేయడంలో కుంభరాశి వారు చాలా చాకచక్యంగా ఉంటారని చెప్పుకోవాలి. కానీ అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉండవు కదా. కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, మనం ఎందుకు చిరాకు పడిపోతామో తెలియదు. అంటే మనకు ఉన్నటువంటి సమస్యల వలన కొన్నిసార్లు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ అలా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కావాలని అయితే ఎవరు కూడా అలా ప్రవర్తించరు కదా. మరి కుంభరాశి వారు రేపటి రోజున కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలండి. అలాగే ఎప్పటి నుండో విననటువంటి వార్త కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక కోర్టుకు సంబంధించినటువంటి పత్రాల విషయంలో కానీ, లేదంటే పొలాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇలాంటివి చక్కగా వాటి ద్వారా మీరైతే మంచి శుభవార్తలను అయితే వినేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసేసి పై ప్రమోషన్ల కోసం ఎప్పటి నుండో మేము ఎదురు చూస్తున్నాం, మాకు వాటిలో ఎటువంటి సఫలీకృతం మాకైతే కలగడం లేదు, అందులో మాకు ఎటువంటి విజయం రావడం లేదు, మంచిగా మేమైతే చాలా ఉద్యోగాల కోసం ట్రై చేశాం కానీ ఎటువంటి అవకాశం అయితే మాకు తలుపు తట్టడం లేదని చెప్పి నిరుత్సాహపడుతూ ఉంటారు కదా ఉద్యోగస్తులు. అలాంటి వారికి కూడా చిన్నపాటి అవకాశమైనా కానివ్వండి, ఈరోజు మనం చిన్న అవకాశమే కదా ఏముందిలే పోనీలే అని చెప్పి మనం పక్కన పెట్టేస్తాం. కానీ దాని నుండి మనం చాలా తెలివితేటలను, చాలా లోక జ్ఞానాన్ని తెలుసుకునేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు కొంచెం అవగాహన అనేది ముఖ్యం. కాబట్టి ముందు డబ్బులు కాకుండా అవగాహన, మనం దేని గురించైనా ఒక పనిని తెలుసుకోవాలి అనేటటువంటి తపన తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఉద్యోగ అవకాశం చిన్నపాటిదైనా పెద్దపాటిదైనా ఏదైనా కానీ వచ్చినటువంటి అవకాశాన్ని చేతులారా ఏంటంటే మనమే చేతులారా పాడు చేసుకోకుండా వచ్చినటువంటి అవకాశం ఏదైనా కానీ మనం అందిపుచ్చుకునేలాగా ఉండాలన్నమాట. అలాంటప్పుడు ముందు రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఆ అవకాశం చిన్న అవకాశమే రేపు ఒక్క రోజుగా మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉండవచ్చేమో, ఏమో మనకు తెలియదు కదా. కాబట్టి వచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా జారవిడుచుకోకండి. అలాంటి అవకాశాలు ఏదైనా వస్తే అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా రేపటి రోజున అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లావాదేవీల విషయాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఎటువంటి లాభ నష్టాలు అంటే లాభమే ఉంటుంది కానీ నష్టాలు పెద్దగా ఏమీ కూడా కనిపించడం లేదు రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే. ఇక ముఖ్యంగా మీరు తప్పకుండా నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే పరమేశ్వరుని ఆరాధించుకోండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా రేపటి రోజున ఎంతో విశేషమైనటువంటి రోజు లక్ష్మీ జయంతి. కాబట్టి రేపటి రోజున శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం ఆచరించి ఇంట్లో కూడా అంతా కూడా శుభ్రపరచుకొని అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి పటాలకు చక్కగా గంధం బొట్లు పెట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపిని నైవేద్యంగా అమ్మకు సమర్పించండి. ఇంకా మీకు సంబంధించినటువంటి ఏదైనా మీకు సమస్య తర్వాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని, అమ్మ మాకు ఈ సమస్య నుండి మమ్మల్ని బయటపడవేసే విధంగా మాకు ఏదైనా కానీ ఒక దారి చూపు తల్లి అని చెప్పి అమ్మను వేడుకోండి. అలాగే మరీ ముఖ్యంగా మీకు ఏదైతే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో కుంభరాశి వారు కూడా రేపటి రోజున అమ్మవారికి సంబంధించి అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చనలు చేసుకోండి. అలాగే అమ్మవారికి తీపి నైవేద్యంగా పెట్టుకొని నేతి దీపంతో అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకొని మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు అమ్మవారిని యొక్క నామస్మరణ ఓం శ్రీ మాత్రే నమః ఈ యొక్క నామం జపించుకున్నా చాలండి. రోజు మొత్తం మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి యొక్క దిన ఫలితాలు మార్చ్
14వ తేదీన శుక్రవారం రోజున అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలో చెప్పుకున్నాం కదా. మరి కుంభరాశి వారికి ఇన్ఫర్మేషన్ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.